చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. మహాపరిశుద్ధుడా, ఈ సముఖంలోనికి మమ్మల్ని పిలిచి మీ కంఠ స్వరము ద్వారా మాతో ముచ్చటిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ మీరు పరిశుద్ధమైన మీ సముఖంలోనికి పరిశుద్ధులుగా చేర్చిన విధమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిలవబడినటువంటి నన్ను మరుగుపరిచి మీ ముఖాంతరము ద్వారా నన్ను నీ నోటికి ఉపకరణమైన మంచి బోరగా వినియోగించుకొని మా అందరితో ముచ్చటించమని సర్వ ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరముతో మమ్మల్ని బలపరచమని, నీ లేఖనంలో ఉన్న శక్తిని మాకు రుజువు చేసి తెలియపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి పొందుకొని నాను పరమతండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు మహారాజు గారు చేసినటువంటి విజ్ఞాపనం చూస్తున్నాం. 5వ వాక్యంలో ఆయనే మరలా చెప్తున్నాడు, యెహోవా దూత వారిని ప్రారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురు గాక. ఒక విశ్వాసాన్ని కూడా ప్రకటిస్తున్నారు. విజ్ఞాపనం చేసిన వెంటనే ఏం చేయాలి? మనం విశ్వాసాన్ని కూడా ప్రకటించాలి. చాలాసార్లు మనము విజ్ఞాపన చేస్తాం కానీ జరిగిందని నమ్మం. ఏం జరిగిందని? నేను విజ్ఞాపన చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి దానిని నెరవేర్చాడని నమ్మం. దానిని దేవుడు విన్నాడని నమ్మం. దానికి వెనువెంటనే దేవుడు సమాధానం ఇచ్చారని నమ్మం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము దావీదు మహారాజు గారు రుజువుపరుస్తూ ఆయన చేసిన విజ్ఞాపనకు వెనువెంటనే సమాధానం వచ్చినట్లుగా, దేవా నీ యొక్క దూతలు మాతో కూడా ఉండి ఆ దూతల యొక్క శబ్దము, ఆ దూతలు మమ్మల్ని బలపరచుటకు మా దగ్గరికి వచ్చారు, నాకు ఎదురుగా వెళ్ళేవారు ఒక పొట్టు వలె ఉన్నారు ప్రభువా అని ఆయన విశ్వాసాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దావీదు మహారాజు గారు అంటారు 118వ దావీదు కీర్తన 6వ వాక్యంలో ఆయన ఈ రకంగా బలపరచుటకు మరొక మాటను లిఖించారు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను చాలా మంది భయపడతా ఉంటారు. విజ్ఞాపన చేయగల ఏమని చెప్తున్నారంటే, యెహోవా అంట ఆయన పక్షముగా ఉన్నాడంట, ఆయనంట భయపడడంట, నన్ను నాకేమి చేయగలరు అని అడుగుతున్నాడు. నేను విజ్ఞాపన చేస్తున్నాడు, ఒకవేళ నాకు శత్రువులుగా ఎవరైనా నిలబడినా ఏ వ్యక్తి నన్ను ఏం చేయలేడు, నశింప చేయలేడు, పాడు చేయలేడు, పనికిరాని వాడిగా ఉంచలేడు. వాడి హృదయంలో ఉన్నటువంటి తలంపునకు దేవుడు నన్ను అప్పచెప్పడు అని రూఢిగా ఆయన విశ్వసించి మాట్లాడుతున్నాడు. మనుషులను చూసి భయపడుతున్నావా? విజ్ఞాపన చేసిన విజ్ఞాపన నెరవేరదని భయపడుతున్నావా? మన విజ్ఞాపన ఏంటి? నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దావీదు మహారాజును అభిషేకించినప్పుడు వారి అన్నలు, వారి తండ్రి, వారి తల్లి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమూయేలు గారు అందరూ అభిషేక తైలమును తీసుకొని దేవుని యొక్క తలంపును కొలది, దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడని, దేవునికి ఇష్టానుసారణని ఆయన యొక్క నెత్తి మీద తైలము కొమ్ములో నుండి నూనె పోస్తూ ఉన్నప్పుడు అందరూ సంబరం చేస్తున్నారు. అక్కడ వద చేయబడింది, అక్కడ బలి అర్పింపబడింది, దేవుని ఆరాధించారు, దానిని వారందరూ పూజించారు. కానీ తర్వాత వాళ్ళ హృదయంలో వీడు రాజైతే మనకు మాట వింటాడా, వీడు రాజైతే మన గొర్రెలు ఎవరు కాస్తారు, వీడు రాజైతే మనల్ని లెక్క చేయడేమో. విజ్ఞాపన ఎవరిది? మనదే. అనుమానం ఎవరిది? మనదే. ఆలోచన ఎవరిది? మనదే. జరగకూడదన్న ఆలోచన కూడా మనదే. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావు. ఎంతమంది ఎన్ని అనుకున్నా నేను చేయుచున్న విజ్ఞాపనను నీవు ఆలకించి దానిని నెరవేర్చే దేవుడవు. ఎలా నెరవేరుస్తాడు తెలుసా? ఎలా నెరవేరుస్తాడు? ఆయనకి కొంతమంది సముఖమైనటువంటి దూతలు ఉన్నారు. కొంతమందిలో మనకు తెలిసిన వాళ్ళని నేను చెప్తాను. ఇవేంటివి? 5 ఏంటి అసలు? పంచభూతాలు అంటారు కదా. ఏంటంట? పంచభూతాలు. భూతాలను తీసేది పంచభూతాలు అన్నాడు. పంచభూతాలు ఎవరెవరు? ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి. ఇవి 5 ఏంటి? పంచదూతలు. ఈ పంచదూతలు నీవు చేస్తున్న విజ్ఞాపనకు తోడుగా
నీవు చేసిన విజ్ఞాపన మొదట వినేది ఎవరు? దేవుని దగ్గరికి తీసుకెళ్లేది ఎవరు? దేవుని సముఖంలోనికి నడిపించేది ఎవరు అంటే ఈ పంచదూతలు దేవుడు నీ కొరకు వేయించేయుట కొరకు ముందుగానే వారిని పక్షంగా నీ పక్కనే తిరిగింపజేస్తూ ఉంటాడు, నీతో ఉండజేస్తాడు. నీవు చేస్తున్న విజ్ఞాపనను మొదట వినేది వాళ్ళే, నీవు చేస్తున్నటువంటి అపవిత్రతను మొదట చూసేది వాళ్ళే, నీవు చేస్తున్నటువంటి బూతులను మొదట వినేది వాళ్ళే, నీవు ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచనను మొట్టమొదట వారే పక్కనే ఉండి చూస్తూ ఉంటారు. అయ్యా నువ్వు మంచిని ఆలోచన చేస్తే ఆ దూతలు ఏమి ఆలోచన చేస్తాయి? అయ్యా మంచిగా ఆలోచన చేస్తున్నారు, మంచిని కొరకు ఎదురు చూస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు ప్రభువా, ఇదిగో ప్రభువా వారి విజ్ఞాపనని మన దగ్గరకు దగ్గర నుండి దేవుని దగ్గరికి తీసుకెళ్ళారు. దావీదు మహారాజు గారు కూడా ఈ రకంగా విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన విజ్ఞాపనను ఆలకించినటువంటి దేవుని యొక్క దూతలైనటువంటి పంచ స్థితిలో ఉండినటువంటి పంచదూతలు వారు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఆయన వారిని కూడా ఎరిగినటువంటి దేవుడు, వారి ఆలోచనను తెలుసుకున్నటువంటి దేవుడు. అందుకే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను రాశారు. 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుంటాం. 8వ అధ్యాయం 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షముననుండగా ఎవరంట? మనకి విరోధి ఎవరు? మనకి విరోధి ఎవరు? మనకి విరోధి ఎవరు? నువ్వు నిశ్చయించుకోవాలి. అయ్యా నువ్వు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు? నా కొరకు విరోధంగా ఆలోచించేవాడు ఎవడు? నన్ను నాశనం చేయాలని ఆలోచించేవాడు ఎవడు? ఎందుకంటే నా పక్కన ఎవరున్నారు? మొదట మనం నమ్మాలి. ఎవరున్నారు? నమ్మాలి. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన పక్కన ఉన్నాడని నేను రుజువుపరచడానికి మనతో కూడా ఎవరు ఉంచారు? 5 దూతలు. ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మనకి కాపలా నిలబెట్టి వాళ్ళని మన చుట్టూతా ఉంచి వారితో కూడా ఆయన ఆరాధింపబడుతూ మనము కూడా ఆరాధించేలాగా వాళ్ళు సహాయంగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించిన వాళ్ళందరం దేవునికి స్తుతిద్దామా? హల్లెలూయా. నువ్వు నీళ్ళల్లో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఎత్తైనటువంటి విమానంలో ఆకాశంలో ఎగురుతూ ఉన్నా, నీవు అగ్ని మధ్యన సంచరిస్తున్నా, దేవుడు నీ విజ్ఞాపనను వింటూ తన దూతలను సహాయంగా ఉంచాడు. నీకు విరోధి ఎవరు ఉండదు. నీకు విరోధమైనటువంటి ఆలోచన ఎవరైనా కలిగించినా నీవు చేస్తున్న విజ్ఞాపన ఈ దూతలు తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వారి ఆలోచనను లయపరుస్తారు. నీకు విరోధంగా ఎవరు ఉండకుండా చేస్తాడు దేవుడు. స్నేహితులా, ఎన్నోసార్లు విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన చేసి మళ్ళా విరోధంగా ఎవరు ఆలోచిస్తాం? మనమే ఆలోచన చేస్తాం. అయ్యో ఎంత తక్కువగా ఆలోచించుకుంటాను చూడండి. మనం ఉన్నతంగా ఉండాలనుకుంటాం, బానిసలుగా బ్రతుకుతుంటాం. ఉన్నతంగా ఉండాలని ఆలోచన చేస్తాం. రేపొద్దు నుంచి మళ్ళా ఏం చేస్తాం? ఉన్నతమైన ఆలోచనను పక్కన పెట్టి ఇవన్నీ అవ్వలేదు. ఏమవు? ఇవన్నీ అవ్వలేదు. స్నేహితుల, నువ్వు ఉన్నతంగా ఉండడం మొదలు పెడితే దేవుడు నీ పక్షాలని ఆయన తోటలకు ముందు చెప్తాడు. నా బిడ్డ ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ఎలా ఆజ్ఞ ఇస్తాడంటే ఆకాశానికి ఆజ్ఞను ఇస్తాడు, ఆయన భూమికి ఆజ్ఞ ఇస్తాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో ఇలాగ చెప్తారు. 50వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. 50వ అధ్యాయం 5వ వాక్యం. బల్యత్వన చేత నాతో నిబంధన చేసుకునే నా భక్తులను నా యొద్దకు సమకూర్చునని మీది ఆకాశమును. ఎవరంట? అయ్యా ఎవరైతే బలి అర్పణ చేసుకొని నాతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ నా యొద్దకి సమకూర్చమని ఎవరు చెప్తున్నాడంట? ముందు దేవుడు ఆకాశానికి భూమికి చెబుతున్నాడు. దేవుడు మనము చేస్తున్నటువంటి విజ్ఞాపనను ఏం చేస్తాడు? ఆయన ఆలకించి అయ్యా నా దగ్గర బలి అర్పణ చేయడానికి సముఖముగా నా యొక్క సేవకులను, నా విశ్వాసులను, నా జనులను, నా పిల్లలను
వస్తూ ఉన్నప్పుడు ఆకాశ మేఘాసీనుడైనటువంటి దేవుడు ఆ ఆకాశము సైతము సమకూర్చి నీ ప్రయాణంలో, నీ రాకపోకలలో నీ కొరకు దేవుడు వారిని ముందుగా సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రయాణంలో దేవుడు తోడుగా నడిపిస్తున్నాడా? దేవుని మందిరానికి, దేవునితో నీ ఉండడానికి దేవుడు తన దూతలకు ముందే ఆజ్ఞ చేస్తున్నాడు. అయ్యా, నా బిడ్డలు నా దగ్గరికి కావాలి. వారి అర్పణ చేయబడేటువంటి విషయాల్లో వారు సమకూర్చబడడానికి వారిని ఎవరు తేవాలి? మీరే తేవాలి. ఎవరు తేవాలి? మీరు తేవాలి. ఆకాశము భూమి ఏం చేయాలి? మీరు విశ్వాసులైన వారిని నా దగ్గరకు తీసుకొని రావాలి. ఆజ్ఞనిస్తున్నాడు. వారు తీసుకొస్తూ ఉంటే నీకు విరోధంగా రూపింపబడినటువంటి ఆయుధమైనను విరోధి అయినను నిలవగలడా? ఎవరు నీకు విరోధంగా ఆలోచన చేయలేదు, నిన్ను పాడు చేయలేదు. స్నేహితుల, నీవు చేస్తున్న విజ్ఞాపన మొదట వింటున్నటువంటి దూతలు రెండు నీకు సహాయాన్ని చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే సహాయం చేస్తాయి. అవి వెంటనే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతాయి. నువ్వు నేను చేస్తున్న విజ్ఞాపన అవి వింటున్నావు. ఇంకొక దూతను చూద్దాం. చూడండి, 18వ అధ్యాయము దావీదు కీర్తనలు 10వ వాక్యాన్ని చదువుకుందాం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దేని మీద ప్రత్యక్షమవుతాడంటే దేవుడు గాలి వస్తుంటే ఒక్కొక్కరు ఉంటారు, అమ్మో గాలి వచ్చేస్తుంది. గాలి దేవుని యొక్క వాహనం. ఆయన చక్కగా దాని రెక్కలెక్కి దాన్ని వశపరుచుకొని దాని మీద ఆయన ప్రయాణం చేస్తున్నాను. మీకు అది లోపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇలా అనకండి, గాలి పట్టింది పట్టలేదు, గాలి పట్టింది అనకండి. గాలి పట్టడానికి దానికి అధికారము లేదు. వారు బలహీనులుగా ఉన్నారు. వారి హృదయం బలహీనంలో ఉంది. వారి ఆలోచన బలహీనంగా ఉంది. స్నేహితుల, దేవునికి లోబడేవి దురాత్మకు లోబడవు. దురాత్మ నీకు వ్యతిరేకంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క దూతలు నీకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చేయాలనుకున్నటువంటి ఆలోచన అవి నెరవేరుస్తాయి. దేవుడు వాటికి ఆజ్ఞనిస్తాడు. వెళ్ళి నాకు ముందు నా సమూహమైనటువంటి నా కుమారుని కుమార్తెను తీసుకుంటాను. ఎంత గొప్ప దేవుని దగ్గర నీవు ఉన్నావో ఎరిగి దావీదు మహారాజు వలె ఏం చేయాలని కూడా విజ్ఞాపన నెరవేర్చుటకు ఆయన దూతలు ఏం చేస్తారంటే మనకి 5వ వాక్యం అంటారు కదా, ఏమంటారు? 35వ అధ్యాయం 5వ వాక్యంలో యెహోవా దూత వారిని పారద్రోలును గాక అంటే నీ దేవుని యొక్క దూతలు మన పక్షముగా యుద్ధము చేయుదురు గాక. ఆయన మనకు కేడముగాను, ఆయన మనకు ఖడ్గముగాను మన ముందర నడుచుదురు గాక. విశ్వసిస్తున్నామా? 3 దూతలే కాదండి, ఇంకా దూతలు ఉన్నాయి ఆయనకి, ఇంకా 2 దూతలు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. 97వ అధ్యాయం 3వ వాక్యం. ఆజ్ఞ ఎక్కడ నడుస్తుందంట? ఎవరికి ముందు? దేవునికి ముందు ఏం నడుస్తుందంట? అగ్ని నడుస్తుందంట. మంట చూస్తే చాలా మంది భయపడతారు. అంటే దేవునికి ముందు ఏం నడుస్తుందంట? అగ్ని నడుస్తుందంట. అంటే దేవుని సముఖంలోనికి వస్తున్న నీ ముందు కూడా ఏం నడుస్తుంది? ఇశ్రాయేలీల ప్రజలు రాత్రి వేళ నడుస్తూ ఉన్నప్పుడు ఏం నడిచింది ముందు? అగ్ని స్తంభం నడిచింది. అంటే ఆయన నడుస్తున్నప్పుడు ఆయనకు ముందు ఆయన దూతలైన అగ్ని నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలైన నువ్వు నడుస్తున్నప్పుడు నీ ముందు ఏం నడుస్తుంది? అగ్ని నడుస్తుంది. భయపడుతున్నావా? దేని విషయమైన భయపడుతున్నా? నీ ముందు ఎవరు నడుస్తుంది? అగ్ని నడుస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ముందర దేవుణ్ణి అడగగానే, అయ్యా నీ దూతను నా ముందు పంపించాయా, నేను చీకటి సహితమైనటువంటి ప్రదేశంలో ఉన్నానంటే ఆయన అగ్నిని నీ ముందర పంపిస్తాడు. ఈ పంచ దూతలలో 4 నీకు ఎప్పుడు కూడా తోడుగా నడిపిస్తూనే ఉంటాయి.
చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతున్నాం. 148వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఎవరి ఆజ్ఞను నెరవేరుస్తుందంట తుఫాను? దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. మన కేరళలో ఒక ప్రదేశంలో వానొచ్చి కొండ చర్యలు, కొండ అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నెట్టుకొని ఆ ఊరంతటి వచ్చేసింది. సునామీ వచ్చింది. ఏం చేసింది? అందరినీ నాశనం చేసేసింది. ఆయన తుఫానుకు ఆజ్ఞనివ్వగా అది ఆయనకు లోబడి నీరు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే దారినిచ్చిందో, యోర్దాను నది ఎలాగైతే దారినిచ్చిందో, ఆయనకు లోబడేటువంటి 5 దూతలు దేవుని సముఖమైనటువంటి పిల్లలకు, దేవునికి ఇష్టమైనటువంటి సంఘములకు, దేవుని స్నేహితులకు, దేవుని పిల్లలైనటువంటి మనకు అవి ఏం చేస్తాయంటే తోడుగా ఉండి మన విజ్ఞాపనను ఆలకిస్తూ ఉంటాయి. నీకు ముందుగా నడుస్తూ ఉంటాయి. నేను బలపరచడానికి అవి నీతో కూడా ఉన్నానని తెలియపరుస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి వీటిని ఏమనకూడదు, మనం పంచ భూతాలు అనకూడదు. ఏమన్నది? పంచ దేవుని దూతలు అన్నారు. ఈ దేవుని దూతలు ఎలా పనిచేస్తాయంటే రోమీయులకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఇందాక 31 చదివాం, 37వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము. నువ్వు విజయాన్ని పొందడానికి ముందు నడుస్తున్నావు. నువ్వు దేన్నైతే ప్రేమించి విజ్ఞాపన చేస్తున్నావో దాని కొరకు దేవుడు నీకంటే ముందుగా ఈ దూతలను పంపిస్తున్నాడు. నువ్వు దేన్ని ప్రేమించినా భూమి మీద ఉన్న దాన్నే కదా ప్రేమించేది. భూమికి ఆజ్ఞనిస్తాడు దేవుడు. ఓ నా దూత, నా బిడ్డ ప్రేమిస్తున్నాడు, దాన్ని తాను విజ్ఞాపన చేస్తున్నాడు, దాన్ని అతనికి అనుకూలమైన స్థితిలో నీకు మనచ్చు. ప్రశ్నించాలి. ఒకసారి ఆలోచించి ఈ 5 దూతలు నీకు తోడుగా ఉండాలి అంటే మొదట ఎవరుండాలి నీ దగ్గర? దేవుడు ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన నీ దగ్గర ఉంటే ఇవి 5 నీకు లోపడతాయి. భూమి మీదనైనను, ఆకాశంలోనైనను, నీటిలోనైనను, గాలిలోనైనను, అగ్నిలోనైనను నిన్ను అవి సంరక్షిస్తూ వస్తాయి. ఒక దినం నీవి దేవుడి దగ్గరికి వెళ్ళి నీ గురించి, నా గురించి తప్పుగా సాక్ష్యం ఇవ్వకుండా ఉండాలి. నీవు చేసే ప్రతి ఒక్క పనిని, నీవు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాన్ని, నీవు నడుస్తున్నటువంటి భూమి మీద ఉన్న ప్రతి అడుగుని అవి లెక్క అప్పచెప్తాయి. నువ్వు నేను లెక్క చెప్పనక్కర్లేదు. గాలి అప్పచెప్తుంది, నీరు అప్పచెప్తుంది, అగ్ని అప్పచెప్తుంది, భూమి అప్పచెప్తుంది, ఆకాశం అప్పచెప్తుంది. ఒకవేళ నీవు అక్కడ అబద్ధం చెప్పినా నీ మీద ఇవి సాక్ష్యాన్ని వలుస్తాయి. విజ్ఞాపన చేస్తున్నాము, దేవా నీ రాజ్యానికి వెళ్ళాలయ్యా, దేవా భూమి మీద ఉన్నతంగా జీవించాలయ్యా, దేవా మా బిడ్డల జీవితాలు మాకంటే ఉన్నతమైనవిగా ఉండాలయ్యా, నిన్ను నమ్ముకున్న వారిగా ఉండాలయ్యా, నీతో నడిచే వారిగా ఉండాలయ్యా, దేవుని ఎరిగిన వారిగా ఉండాలయ్యా, దేవుని యొక్క సొత్తైన జనముగా ఉండాలయ్యా. అడగడం వరకే, ఆచరణలో నీకు తీసుకుంటాం. దావీదు మహారాజు విజ్ఞాపన చేశాడు. వెంటనే ఒక్క వచనాన్ని జ్ఞాపించి ఆయన మనలో విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, దాన్ని అలాగే ఇంకా తరచుగా చేయనక్కడ విశ్వాసాన్ని ప్రకటించు. నీకు కావాల్సింది దక్కిందని, నీవు అడిగింది దేవుడు ఇచ్చాడని విశ్వసించి దేవుడిని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, దానికి ముందు కొనసాగాలి. అయ్యా నేను అడిగాను, నువ్వు ఇచ్చావు. నేను అడిగాను, నువ్వు నాకు ఇచ్చావు. నేను అడిగాను, నీవు దానిని సముఖపు రొట్టెల బల్ల మీద ఉంచినట్లుగా మా గృహంలో ఉంచావు. నమ్ముతావా? దేవుడు నీకు కార్యాన్ని చేయడానికి సిద్ధంగా. దేవుడు ఏమంటాడంటే కీర్తన గ్రంథం ఇందాక చదువుకుంటూ 35వ అధ్యాయం 4వ వాక్యం, నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక.
దేవుడు 5 ఆజ్ఞాపిస్తాడు. అయ్యా మీరు వెళ్ళండి, నా బిడ్డకు కీడు చేయని ఆలోచించినటువంటి వారు వెనుకకు మళ్ళీ లజ్జపడినట్లుగా వారికి అవమానం రావాలి. వారు సిగ్గుపడాలంటే మొదటిగా నువ్వు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడని నమ్మాలి. నీ పక్షముగా 5 పంపించని ఉన్నారని నీవు వీరి 5 ఎప్పటికప్పుడు వారితో నేనున్నాను ప్రభువా, వారు నా ప్రార్థన ఆలకిస్తున్నారయ్యా, వారు మీ దగ్గరకు నా ప్రార్థనను చేర్చారు ప్రభువా, వారు నా పక్షంగా యుద్ధము చేయబోతున్నారు ప్రభువా అని నమ్మాలి. నమ్మిన నీ పక్షంగా వీళ్ళు యుద్ధం చేస్తారు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఎందుకందుకో మాకు తెలియదు 5 నీ దూతలను దేవుని దూతలను పంచభూతాలని రకరకాలుగా పలుకుతున్నాం. మేము ఇప్పుడే తెలుసుకున్నాం. దావీదు మహారాజు గారు విజ్ఞాపన చేసిన విజ్ఞాపన వెంటనే నెరవేర్చుటకు దూతలను పంపినటువంటి దేవుడు, మా వెంట ఉండినటువంటి దేవదూతలను మేము తెలుసుకున్నాం. వారు మాకు సహాయం చేయగలిగిన సహాయం తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి వారితో మేము మాట్లాడుతూ వారి సహాయం మిమ్మల్ని మహిమపరిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. మహిమ ఘనత ప్రభావం మీరు మా ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో